అంబేద్కర్ 135 సంవత్సరం సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా వాడల్లో పల్లెల్లో కూడా మన దగ్గర మన 135 జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అదే భాగంగా సూళ్ళూరుపేటలో కూడా మనం ఈ వేడుక జరుపుకుంటాము. అయితే అంబేద్కర్ ఒక సూచన చేశారు మనకి. అందుకని ప్రజలనే రథాన్ని లాక్కులు కానీ నువ్వు లాగలేకపోతే అక్కడ పెట్టేయి, తర్వాత ప్రజలు ఆలోచిస్తారు. కానీ మీరు ఆ రథం లాక్కెళ్తూ ఏదో చేయకుండా మీరు లాగపోయినా పర్లేదు అది పెట్టినని చెప్పి ఒక రథాలు నేను వాళ్ళు చాలా చూపించాను. కాబట్టి ఆయన ఏదో మనకి ఏంటంటే వాళ్ళు దళితులకు ఒక్కరికి ఆయన నాయకుడు, వీళ్ళకంతా నాయకులు లేదు, ప్రతి పేదవాడికి ఆయన నాయకుడే. ఆయన రాజు అందరూ బాగుండాలా. ఇంకా అనగారిపోయి మన దళితులు ఆ రోజులకి ఎట్లుంటారంటే ఆయన కూడా అనిపించాడు. వీళ్ళు కూడా తాగని ఇలా అది అంబేద్కర్ జీవిత చరిత్ర అది కాదు చూసామంటే టీవీలో చూసాడు కంటిన్యూ. నేను ఆయన పిల్లడప్పటి నుంచి కనీసం వీళ్ళు తాగుతుంటే కూడా అక్కడ బరుగుడులుగా కలిగేసేవాళ్ళు. వీళ్ళు కూడా బాధపడ్డారు ఆ రోజు దళితులు, చిన్న సిద్ధం కాదు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఈ రాజ్యాంగంలో పేదల కోసం కానీ దళితుల కోసం కానీ అణగారు వర్గాలని మనకి ఒక రాజ్యాంగం పొందుపరిచినారంటే అంబేద్కర్ తరతరాలకు 152 సంవత్సరాలు కాదు, ఈ ప్రపంచం ఉన్నంతకాలం అంబేద్కర్ రాజ్యాంగం జీవించే ఉంటుందని చెప్పి నేను ఈ సంవత్సరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు.